శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం రోజు పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అందరమే పసుపు రాసుకున్నాం. ఈ విధంగా ఈ పసుపు రాసుకోవడము, గంధము, కుంకుమలు ఇవంతా దాదాపుగా 40 నిమిషాల వరకు పట్టింది. ఒక 50 మంది ఉన్నాము అందరం. అమ్మగారి సన్నిధిలో ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు అందరూ పసుపులు, కుంకాలు ఈ పద్ధతులు పోకుండా చూసుకోవడం చాలా బాగుంటుంది. మనకి కలుపుగోలుతనము, కలిసిపోవటం ఇవన్నీ నేర్చుకోవచ్చు అనిపిస్తుంది ఇక్కడ గ్రూప్తో కలవడం. నాకైతే మనం రాసిన రోజులు గుర్తొస్తున్నాయి. కింద కూర్చొని అలాగా ఇప్పుడు ఈ పాప రాస్తుంది, మనందరం రాయించుకున్నాం. కొందరు రాయడానికి కష్టపడిపోతారు, కానీ చాలా మంచి పద్ధతి ఇట్లా అందరికీ రాయడం అనేది. రెండు చేతులతో రాయడం చాలా బాగుంటుంది. ఇంకా పూజ దగ్గరికి వచ్చేసాము అందరం. పూజకి సామాన్లు అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నాం కదా. ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నారు. ఎవరికి వాళ్ళు, ఎవరు గాజులు, చీర, అమ్మవారికి బ్లౌజ్ పీసు, పువ్వులు అవన్నీ ఎవరి సెట్స్ వాళ్ళన్నీ సెట్ చేసి పక్కన పెట్టేశారు. ప్రశాంతంగా ఉండటం బాగుంటుంది ఇలాంటి సమయాల్లో. ఈ విధంగా ఇస్తరాకులు తీసుకొని, అంటే ఇత్తడి పళ్ళాలు, ఇస్తరాకులు మరి అవసరం అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టిగా ఇస్తరాకులు తీసేసుకొని తమలపాకు పెట్టుకొని అందరూ గౌరమ్మం చేసుకున్నాం. ఇక్కడ అక్షంతలు కలుపుతున్నారు. అక్షంతలు అంటే మంచిగా ఉన్న బియ్యం తీసుకొని రాళ్ళు లేకుండా చూసి కొంచెం ఆవు నెయ్యి, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఇవి అక్షంతలు. ఈ అక్షంతలు అందరమే తలా కొంచెం ఒక ఎవరి ప్లేట్లో వాళ్ళందరూ పక్కన పెట్టుకున్నారు. పువ్వులు, అక్షంతలు దగ్గర పెట్టేసుకొని లలితా సహస్రనామం చదువుతుంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ అందరూ అమ్మవారికి పువ్వులు, అక్షంతలు, కుంకుమతో పూజ చేశాం. ఓ అరగంట వరకు పట్టింది ఇలాగ పూజ చేయటం ఆ రోజు. గౌరీదేవి పాటలు పాడారు, లక్ష్మీదేవి పాటలు వచ్చిన ఆంటీ వాళ్ళు ఇద్దరు పాడారు, బాగా పాటలు పాడారు. మంత్రాలు, పాటలు, పూజ అంతా అయిపోయాక ఈ క్లిప్పింగ్ లేట్గా వచ్చింది. స్టార్టింగ్లోనే తోరణం కట్టారు మండపానికి. పూజకి అందరూ రెడీగా కూర్చుని ఉన్నాం. మనం పూజ చేయడం కుదరలేదనుకోండి, పువ్వులు లాంటివి తీసుకొచ్చి పూజ చేసే వాళ్ళకి, కూర్చున్న వాళ్ళకి పూజ చేస్తున్నప్పుడు ఏమైనా అవసరమైనప్పుడు మధ్యలో వాటి వస్తువులు ఇవ్వటం అవన్నీ కూడా మంచిది. చాలా బాగుంటుంది అట్లా ఇవ్వటం వల్ల.
పూజల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కొన్ని పోగొట్టుకోవడం, కొన్ని తెచ్చుకోవడం. వాటిల్లోని మనం చేసే పని చేస్తూ ఉంటే అన్నీ అవే వస్తాయి కదా. పూజ చేయటం కుదరినప్పుడు పక్క నుండి చక్కగా శ్రద్ధగా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చున్న, శ్రీమాత్రే నమః అనుకుంటున్నా మనకు చాలా బాగుంటుంది, సంతోషంగా అనిపిస్తుంది. పూజ చేయడం వీలుగా అన్నప్పుడు బాధపడాల్సిన పని లేదు. పక్కన ఉండి అందించవలసిన సామాగ్రి వాళ్ళకి ఏదైనా అందించవచ్చు, లేదు అంటే నామం చెప్పుకుంటూ కూర్చోవచ్చు, లేదు చేసే వాళ్ళ పూజని శ్రద్ధగా ఆలకించవచ్చు, చూడవచ్చు. ఇంకా పూజకి సిద్ధమైపోయారు కదా. లలితా సహస్రనామం చదవడానికి రెడీ అవుతున్నారు. దీపం వెలిగించేసి ధూపం చూయించేసి అమ్మవారికి ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇలా పూజ కోసం కూర్చున్నప్పుడు తప్పకుండా నీళ్లు పెట్టుకోవాలి. 2 గ్లాసులు. ఒక దాంట్లో తమలపాకు కానీ మామిడాకు కానీ వేసుకొని అట్లా వాడుకోవడం మంచిది, చేయి పెట్టకుండా. థ్యాంక్ యూ ఆల్.